బిగ్ బాస్ 8లో ఈ వారమంతా మెగా చీఫ్ రేస్లోనే బిజీగా ఉన్నారు కంటెస్టెంట్స్. ఆ పోటీ సమయంలోనే వారి మధ్య గొడవలు, మనస్పర్ధలు వచ్చాయి. ముఖ్యంగా గ్రూప్స్గా ఉండి ఆడుతున్నారంటూ పాత కంటెస్టెంట్స్పై కొత్త కంటెస్టెంట్స్ పదే పదే ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆ ఆరోపణల వల్లే గౌతమ్, పృథ్వీల మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ గురించి వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ప్రస్తావించనున్నారు. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్గా విడుదలైంది. గౌతమ్, పృథ్వీ కలిసి నాగార్జునకు కోపం తెప్పించగా దానివల్లే నాగార్జున వారిపై విపరీతంగా సీరియస్ అయ్యారు. ప్రోమో చూసినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే సమస్య ఇద్దరి మగవాళ్ళ మధ్య అని నాగార్జున అనడంతో ప్రోమో మొదలవుతుంది. అయితే ఆ సమస్య ఏంటో తనకు తెలుసు అని ఎగ్జైట్ అయ్యాడు అవినాష్. మీరేమడుగుతారో నాకు తెలుసు, పృథ్వీ, గౌతమ్ అని వారి పేర్లు చెప్పాడు. అయితే వాళ్ళిద్దరిలో తప్పెవరిది అంటూ అవినాష్ అభిప్రాయం అడిగారు నాగార్జున. ముందు వాడు వీడు అని స్టార్ట్ చేశారు పృథ్వీ. ఆ తర్వాత గౌతమ్ ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. ఆ తర్వాత అసలు తన సమస్య ఏంటో చెప్పుకొచ్చాడు గౌతమ్. వైల్డ్ కార్డ్స్ను మనం టార్గెట్ చేసి నామినేట్ చేద్దామని అందరూ కలిసి మాట్లాడుకొని ఒక మాట మీదకు వచ్చారు అని తను చెప్తుండగానే అందులో తప్పేముంది అని నాగార్జున రివర్స్ అయ్యారు. వాళ్ళ ఉద్దేశంలో అది తప్పు కాకపోవచ్చు, నా ఉద్దేశంలో తప్పే అని గౌతమ్ అన్నాడు. వాళ్ళ ఉద్దేశంలో తప్పు కాదని నాగార్జున క్లారిటీ ఇస్తుండగానే నా ఉద్దేశంలో తప్పే అని రివర్స్ అయ్యాడు గౌతమ్. నిఖిల్ను నేను కాపాడుతున్నానని గౌతమ్ అన్నాడు. ఎలాగో వివరించమని అడిగాను అని పృథ్వీ వివరించాడు. అయితే మీద మీదకు వెళ్ళి అడగాలా? నువ్వు మీద మీదకు వెళ్ళి ఏం నిరూపించాలనుకుంటున్నావు అని పృథ్వీపై సీరియస్ అయ్యారు నాగ్. నువ్వు రోహిణికి సపోర్ట్ చేయడం గ్రూపిజమా కాదా అంటూ గౌతంలోని తప్పులు కూడా బయట పెట్టాలని అనుకున్నారు నాగార్జున. ఎప్పుడూ సపోర్ట్ చేయడం గ్రూపిజమా, ఎప్పుడో ఒకసారి సపోర్ట్ చేయడం గ్రూపిజమా అని నాగ్ పైనే రివర్స్ అయ్యాడు గౌతమ్. అతడు వాడు అంటే నువ్వు బొచ్చు కూడా పీక్కలేవు అని అనేస్తావా? నాకు నువ్వు అన్న ఆ మాట తప్పు అనిపించింది. నేను మాట్లాడుతున్నప్పుడు నోరు మూసుకో. నేను మాట్లాడుతున్నప్పుడు జోక్యం చేసుకోవడానికి హౌస్మేట్ని కాదు. నువ్వు కూడా మధ్యలో జోక్యం చేసుకుంటావు పృథ్వీ. అలా చెయ్యకు, అవతలి వాళ్ళని మాట్లాడనివ్వు అంటూ ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారు నాగార్జున.